2025 సంవత్సరం ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి, తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు రాహువు ఏకాదశంలో ఉన్నారు. దీనివల్ల వచ్చే లాభం ఏమిటి? శుక్రుడు వల్ల శుక్రో వివాహ భాగ్యంచ భోగస్థానంచ వైభవం అని. శుక్రుడు బాగుంటే వివాహం జరుగుతుంది. తర్వాత ఇల్లు కొనుక్కుంటానికి వీలవుతుంది. ఇల్లు కట్టుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టేవాళ్ళు కానీ, ఇల్లు కొనేవాళ్ళు కానీ, ఇల్లు అమ్మేవాళ్ళు కానీ, ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రిను, ఇటుక, ఇసుక, సిమెంటు, వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు ఏకాదశంలో ఉంటే ఎప్పటి నుంచో వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి వివాహం ఖచ్చితంగా అవటానికి అవకాశం ఉంది. వివాహం అవుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య పెద్ద సమస్య ఏమిటయా అంటే ఆడపిల్లలు తగ్గారు, మగపిల్లలు ఎక్కువ మంది అయినారు. తర్వాత ఆడపిల్లల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. మగపిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళు ఉండటం లేదు. ఒకవేళ చదువుకున్నా ఉద్యోగం రాకపోతే కూడా ఆడపిల్ల మగపిల్లవాడిని చేసుకునే పరిస్థితి ఉండటం లేదు. ఇంత ఉంటే ఏమవుతుందంటే ఇద్దరు జాతకాలు కలవాలి. షష్టాష్టకాలు లేకుండా ఉండాలి, కాలసర్పదోషం లేకుండా ఉండాలి, కుజదోషం లేకుండా ఉండాలి. ఇటువంటివన్నీ కూడా చూసి వివాహం చేసుకోవాలి. ఇట్లాంటివి చూడకుండా ఏం చేస్తున్నారు? ఎక్కడా దొరకటం లేదు, ఎంత తిప్పలబడ్డా సంబంధాలు కుదరటం లేదు. అది ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకోవడం జరుగుతుంది. కాదండి, దాదాపు బీటెక్కో, ఎంటెక్కో, లేకపోతే ఎంబీఏను ఇట్లా బాగా పై చదువులు చదివే చోట కానీ, ఉద్యోగం చేసే చోట కానీ ఆడపిల్లలు మగపిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయం అయ్యి మేము ఇష్టపడ్డాం, మేము పెళ్లి చేసుకుందాం అంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలి అంటే షష్టాష్టకాలు ఉన్నా, కాలసర్ప దోషాలున్నా ఇద్దరికీ ఉంటేనే ఆ దోషం. షష్టాష్టకాలు ఉంటే అస్సలు పనికి రాదు. కాలసర్ప దోషం, కొద్ది దోషం ఇద్దరికి ఉంటే పనికి వస్తుంది. అట్లాంటి దోషాలని తెలుసుకోకుండా తొందరపడి వివాహం చేసుకోవటం, వివాహం చేసుకున్న వెంటనే గొడవలు తయారు కావటం, కోర్టుకెక్కటం, డైవర్స్ కోసం ప్రయత్నం చేయటం, ఎన్నాళ్ళకు డైవర్స్ రాకపోవటం, మరి దీని గురించి రభస జరగటం. ఇవాళ కోర్టులో కేసులన్నీ కూడా కొత్తగా వివాహమయ్యి సంవత్సరం జరగకుండా కోర్టుకు ఎక్కుతున్న వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. అయితే ఇదంతా వాళ్ళని గురించి నేను విమర్శించడం లేదు. ఎందుకంటే చాలామంది మంచి మాట చెప్పేది వివరించి చెప్పడం జరుగుతోంది తప్పితే, ఏదైనా తొందరపడి చేసుకున్న వాళ్ళు మారటం కోసం చెబుతున్నాను తప్పితే ఎవరిని విమర్శించే ఉద్దేశంతో చెబుతున్నది మాత్రం కాదు. ఎందుకు అంటే శుక్రో వివాహ భాగ్యంచ భోగస్థానంచ వైభవము. నరుడికి 4 అంశాలు అన్నారు. మొట్టమొదటి అంశం ఏమిటయా అంటే చదువు, రెండో అంశం ఏంటయ్యా అంటే ఉద్యోగం, మూడో అంశం ఏంటయ్యా అంటే భార్య కావాలి, నాలుగో అంశ సంతానం కలగాలి. ఈ 4ంటికి మించి తగినటువంటి ఆదాయం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మానవుడి యొక్క జీవితం సక్రమంగా గడుస్తుంది. ఎట్లా? ముందు చదువు, తర్వాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత వివాహం. ముందు ఉద్యోగం రాకుండా వివాహం చేసుకోరా అంటే నా పెళ్ళానికి ఏ రకంగా అన్నం పెట్టమంటావని అడుగుతాడు. భార్యాభర్తల సమస్యలు కోర్టులో ఎక్కువగా ఉంటున్నాయి, పేరుకుపోతున్నాయి అని చెబుతున్నారు. ఇటువంటి వాటన్నిటికీ కూడా ఎవరంటే మనమే బాధ్యులము. ఎట్లా బాధ్యులం అంటే అత్తగారు కోడల మీద పెత్తనం చేయాలనుకోవటం అత్తగారికి ఉంటుంది. కోడలేమో నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నా ఇష్ట ప్రకారం జరగాలని కోడలకు ఉంటుంది. దీనివల్ల భర్త ఎవరిని ఏమీ చేయలేక మధ్యలో ఇరుసుకోబడతాడు. కాబట్టి శాస్త్రం ఉంది,
కొడుకుని కొనే కోడలుంటే వద్దని అత్త ఉండదుట. కొడుకుని కనే కోడలుంటే వద్దని అత్త మాత్రం ఉండదు. అందువల్ల సంతానం కలగాలి, కుటుంబ వృద్ధి పొందాలి, మరి అందరూ బాగుండాలి, వాళ్ళ వంశం వృద్ధి పొందాలి అంటే ఎక్కడా ఎవరూ తొందరపాటు ఉండకూడదు. అయితే ఎంత చదువుకున్నా, ఎంత విద్య వచ్చినా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ధనం ఉన్నా సమస్యలు లేని మానవులు మాత్రం ఎవరు లేరు. అయితే అటువంటి సమస్యను సర్దుకోవాలి. చివరికి ఏమవుతుంది, కోర్టుకు ఎక్కిన తర్వాత ఎన్నాళ్ళకు తెగక, విడాకులు రాక, మళ్ళీ వివాహం చేసుకుంటానికి అవకాశం లేక, ఏజ్ బారైపోయి చేసే ఉద్యోగం చేయలేక జీవితం స్పాయిల్ అయిపోయి, పోనీ రాజీ పడదావా అంటే అంతకుముందు పోలీసు కేసులు దాకా పోయిన తర్వాత రాజీ పడేటట్లయితే మళ్ళీ గొడవలు అవుతాయని భయపడి ఇట్లాంటి వాళ్ళు జాతకాలు మా దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ముందే మీ జాతకం ఎట్లా ఉంది, వివాహం చేసుకుంటానికి అవకాశం ఉందా, ఏ సంబంధమైనా చూసిన తర్వాత ముందు చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని జాతకం కలుస్తుందంటేనే జాతకం చూసుకోవాలి. ప్రేమించుకున్నాం మేము చేసుకుంటాం అనేటట్లయితే చివరికి ఏమవుతుందంటే ప్రేమించుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మాత్రం గొడవలు అవుతున్నాయి. కాబట్టి వివాహం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కలుస్తుందా లేదా చూసి వివాహం చేసుకోవాలి. ఇటువంటి దోషాలు ఉన్నా మా దగ్గరికి వచ్చినట్లయితే ఆ జాతకాలు చూచి, జాతకాలు కలిసే యోగం ఉందా, ఇట్లాంటి సమస్యలుంటే రాజీ పడితే ముందు సమస్యలు లేకుండా ఉండటానికి మార్గం ఏమిటి, దానికి ఏమన్నా దోషాలుంటే ఉపశమనం ఉంటే చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా మా దగ్గర చేయించడం జరుగుతుంది. ఎందుకంటే వివాహం కాక ఏజ్ బారైపోయి ఇక వివాహం కాదనుకునే వాళ్ళకు కూడా వివాహం జరిగింది, వివాహం అయిన తర్వాత సమస్యలున్న వాళ్ళకు కూడా వివాహంకి చేయటానికి తగినటువంటి దోషాలని నివృత్తి చేసి వివాహం అనేది మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చాలామందికి వివాహం జరిగింది. కాబట్టి ఇంత వివరంగా ఎందుకు చెబుతూ ఉన్నానంటే ముందు వివాహం చేసుకునేటప్పుడే జాగ్రత్తలు వహించాలి. అట్లా జాగ్రత్త వహించి వివాహం చేసుకోవాలి. కాదండి ఎవరో చెప్పారు అంటే వాళ్ళు పూర్తిగా సరిగా ఆలోచించకుండా చెప్పిన వాళ్ళు కావచ్చు, మీరు తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి పోయి అడిగి ఉండొచ్చు, కాదు ఏదో బ్రాహ్మణుడు చెబుతాడు ఆయన తెలుసు అనుకుంటారు, ఏదో కొంతమంది సరిగా తెలిసి తెలియ చెప్పడం వల్ల కానీ మీరు పొరపాటు పడి ఉండొచ్చు. ఏదైనా సమస్య వస్తే సమస్యను పెద్దది చేసుకోబాకండి, గొడవలు పెట్టుకోబాకండి, ఇంటికి వచ్చిన కోడల్ని బయటికి పోయే పరిస్థితి తీసుకురాబాకండి. ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి, తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనీసం 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచుతారు. మిగతా 75 ఏళ్ళు ఎక్కడుంటుంది, ఈ పిల్ల అత్తగారింటో ఉంటుంది. తల్లిదండ్రులని అన్నదమ్ములని అందరినీ వదులుకొని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అత్తమామలతో ఉంటుంది. కాబట్టి ఆమెను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవటం, మీ యొక్క కుటుంబ సమస్యలు ఎక్కువ కాకుండా చూసుకోవటమే కాక మీ జాతకాలు చూసుకోండి. గురువు వల్ల బాగా ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి, కుజుడి వల్ల అంతకంటే ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి కుజ గురువుల వల్ల చాలా ఇబ్బంది, శని వల్ల ఇంతకంటే ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ రాశికి శుక్ర రాహువులే బాగున్నారు. వాళ్ళు మీకు ఉపయోగపడాలంటే ముందు మీ జాతకం చూపించుకొని జాతకం ద్వారా మీరు ముందుకు నడవండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.